హాకీ ఆసియా కప్ విజేతగా భారత్ నిలిచింది. ఫైనల్స్ లో దక్షిణ కొరియాను 4-1 తేడాతో ఓడించి భారత్ పురుషులు హాకీ జట్టు ఆసియా కప్ టైటిల్ ను గెలుచుకుంది. ఇక భారత్ 4వసారి ఆసియా కప్ ట్రోఫీని గెలుచుకుంది. ఖండాంతర టోర్నమెంట్ ను గెలుచుకోవడంతో భారత్ జట్టు వచ్చే ఏడాది బెల్జియం, నెదర్లాండ్స్ సంయుక్తంగా నిర్వహించనున్న ప్రపంచ కప్ కు అర్హత సాధించింది. రాజ్గిర్ లో జరిగిన ఫైనల్లో సుఖ్జీత్, దిల్ప్రీత్, అమిత్ భారత్ తరపున గోల్స్ సాధించారు. 30వ సెకండ్లతో సుఖిత్ సింగ్ తొలి గోల్ చేశాడు. ఇక రెండవ క్వార్టర్ లో దిల్ప్రీత్ ఒక గోల్ చేశాడు. 45వ నిమిషంలో దిల్ప్రీత్ సింగ్ మళ్లీ గోల్ చేశాడు. ఇక 50వ నిమిషంలో అమిత్ గోల్ చేసి భారత్ ఆధిక్యాన్ని బలోపేతం చేశాడు. 51వ నిమిషంలో కొరియా మ్యాచ్ లో తొలి గోల్ చేసింది. ఆసియా కప్ లో భారత్ టీం మంచి ప్రదర్శన ఇచ్చింది. హర్మన్ ప్రీత్ సింగ్ నాయకత్వంలో ఆ జట్టు చైనాను 4-3, జపాన్ 3-2, కజకిస్తాన్ 15-0 తేడాల్లో ఓడించింది. ఇక సూపర్ 4 లో కూడా జట్టు ఆధిపత్యం కొనసాగింది. మొదటి మ్యాచ్ కొరియాతో 2-2తో డ్రాగా ముగిసింది. ఇక రెండవ మ్యాచ్ లో ఆ జట్టు మలేషియాను 4-1తో ఓడించింది. చివరి సూపర్ 4 మ్యాచ్ లో భారత్ చైనాను 7-0తో ఓడించింది. ఇక ఫైనల్లో దక్షిణ కొరియాను 4-1తో ఓడించి భారత్ టైటిల్ ను గెలుచుకుంది.